చట్టం రావాలి, చట్టానికి అనుగుణంగా రూల్స్ ఉండాలి, దానికి అనుగుణంగా వెబ్సైట్ సాఫ్ట్వేర్ ఉండాలి. వీటన్నిటిని అమలు చేసే యంత్రాంగానికి చిత్తశుద్ధి, ట్రైనింగు, వాళ్ళ మీద అజమాయిషి ఇన్ని కలగలిసినప్పుడే మీకు ఫలితం వస్తుంది. భూభారతి విషయంలో తప్పకుండా ఇది మెరుగైన చట్టం. అది అందరూ దాంట్లో ఇన్వాల్వ్ చేసింది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినా 18 రాష్ట్రాల చట్టాల ముందు పెట్టుకొని చేసిన చట్టం అది. తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బెటర్గా ఉంటుంది. కానీ మీరు దేంతో పోల్చాలి? నేను అదే అన్నా, భూభారతి యొక్క అమలుని మీరు అంచనా వేయాలి అంటే చట్టం రాగానే పరిష్కారం దొరకదు. ధరణి సమస్యలకి అతిపెద్ద అడ్డంకి ఏంటంటే చట్ట లోపం. అది మారింది. దాని తర్వాత ఏం జరగాలి? రూల్స్ పకడ్బందీగా రావాలి. కానీ రూల్స్ లో కొన్ని లోపాలు ఉంటే ఇప్పటికీ సరి చేసుకుంటూ వస్తున్నారు. అధికారిక వికేంద్రీకరణ ఇంకా జరగాలి, కింది దాకా వెళ్ళాలి. ఉన్నారు కదా అక్కడ, చట్టం ఉన్నప్పుడు ఉన్నా నేను. చట్టం ఫ్రేమ్ చేసే దాంట్లో చట్టం చేసేంత వరకు నేను ఉన్నాను. నేను చట్టంలో ప్రతి సెక్షన్ ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు, పూర్తిగా బాధ్యత వహిస్తాను. రూల్స్ చేసేటప్పటికి ఏమైందంటే ఇనిషియల్ డ్రాఫ్ట్స్ నేనే ఇచ్చాను. రూల్స్ మీన్స్ చట్టం ఏంటి, రూల్స్ ఏంటి? యాక్ట్ అనేది చట్టంలో కండిషన్స్ అవన్నీ ఉంటాయి. యాక్ట్ అనేది బేసిక్ ఫ్రేమ్ వర్క్. రూల్స్ అనేది డే టు డే ఎట్లా చేయాలి, ఏ అధికారి ఎట్లా ప్రాసెస్ అవలంబించాలి అనేది. కింద స్థాయి అధికారికి చట్టం కంటే రూల్స్ చాలా ఇంపార్టెంట్. దాని గైడెన్స్ అక్కడే దొరుకుతుంది. కాబట్టి యాక్ట్ అనేది సింహద్వారాన్ని ఓపెన్ చేసినట్టు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ గదిలో ఏముంటుంది, ఎట్లా ప్రాసెస్ చేయాలి అనేది అంతా మీకు రూల్స్ లో ఉంటుంది. దీనికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ఉండాలి, ఎందుకంటే మన కాగితాల మీద చేసే పని కాదు కదా. సో ఇప్పుడు మనం ఏం జరిగింది మీరు గమనించి చూస్తే, ఒక సంవత్సరం పాటు తిప్పలు పడితే ఒక మంచి చట్టం వచ్చింది. చట్టం వచ్చినాక ధరణి చట్టం వచ్చినప్పుడు రూల్స్ రాలే, రూల్స్ తేలే, మళ్ళీ చట్టం మీదనే పని నడిపించేశారు. భూభారతి వచ్చినప్పుడు మంచి పని ఏం జరిగిందంటే రూల్స్ వచ్చాయి. రూల్స్ వచ్చినప్పుడు కూడా ఇనిషియల్ డ్రాఫ్ట్స్ నేనే తయారు చేశాను. లాస్ట్ మినిట్ లో ఒకరిద్దరు అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి బోల్డ్ మార్పులు చేసేసారు. మీరు చేసిన దాన్ని పక్కన పెట్టి దాంట్లో చాలా రూల్స్ లో నేను చేసిన దాంట్లో ఒక 30-40 రకాల మార్పులు తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిపోయి ఇలా ఇబ్బందులు ఉన్నాయంటే చాలా వరకు కొంత అడ్రస్ చేయగలిగినాం. కానీ అప్పుడు సమయం తక్కువ ఉండే అనౌన్స్ చేయడానికంటే ముందు. అందుకే మీరు రూల్స్ వచ్చిన తర్వాత కూడా చాలా అంశాలలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మార్పులతో అడుగుతూనే వస్తున్నాం. ఇప్పుడు సాదాబాయినామాకి అఫిడవిట్ రూల్, ఒక్క రూల్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఇప్పుడు అదే చెప్పబోతున్నా. రూల్ మార్చిన రూల్ ఏంటి? ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. సాదాబాయినామా క్రమబద్ధీకరణ చేసేటప్పుడు కొనుక్కున్న ఆయన అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. నేను కొనుక్కున్నానని అండర్టేకింగ్ ఇస్తే చేయాలి. అమ్మిన ఆయన అఫిడవిట్ అన్న ఎందుకు వస్తుంది? ఎవరైనా మెడ మీద తలకే ఉన్నాడు ఎవరైనా అట్లాంటి రూల్ ఆలోచన చేస్తారా? అది పెద్దల దృష్టికి వెళ్ళి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇది తప్పు కదా అని మళ్ళీ ఆయన కొంత యాక్షన్ తీసుకొని సవరించాడు. అట్లా ఇప్పుడు రూల్స్ తెచ్చేటప్పుడే సరిగ్గా చేస్తే అన్ని ఒకసారి సవరించింది ఏమన్నా ఉందా మీరు తెచ్చిన రూల్? ఇప్పుడు ఆ రూల్ మార్చేసాం. ఇప్పుడు అఫిడవిట్ రూల్ తీసేసాం. తర్వాత రెండోది అధికార వికేంద్రీకరణ కూడా కింద దాకా ఉండాలి. మొదట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటేనే మీకు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికల మధ్యలో ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారమే స్పెషల్ డ్రైవ్ పెట్టుతున్నప్పుడు అధికారాలన్నీ తహసీల్దార్కి ఆర్డీఓకి ఎక్కువ ఇచ్చాం. ఎందుకంటే కింద స్థాయిలో పరిష్కారం అవుతాయి, అప్పీల్ ఉంటే జేసీ దగ్గర చూసుకోవచ్చని. భూభారతి చట్టం మీరు చూడండి, అధికార వికేంద్రీకరణ రాసుంటుంది. దాంట్లో కింద తహసీల్దార్లకి, అడిషనల్ కలెక్టర్లకి ఉండే అన్ని ఏ సమస్య అయినా జిల్లా స్థాయి దాటి రాకూడదు. ముఖ్యంగా జిల్లాలో కూడా కలెక్టర్ దాకా కూడా రావద్దు, అడిషనల్ కలెక్టర్ లెవెల్లో. మీరు రూల్స్ లోకి వచ్చేసరికి ఏమైపోయింది, మళ్ళా రకరకాల మార్పులతో మళ్ళీ ఎక్కువ అధికారాలన్నీ కలెక్టర్ చేతికే వచ్చినాయి. ఇప్పుడు రూల్స్ లో అదంతా తీసేసారు. ఆ రూల్స్ ఇప్పుడు ఆ షెడ్యూల్ మార్చాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. భూభారతి రూల్స్ లో షెడ్యూల్ ఏ అని ఏదైతే ఉంటుందో అందులో ఉన్న అధికార వికేంద్రీకరణ రూల్స్ లో సరిగ్గా లేదు. ఒరిజినల్ యాక్ట్ లో బాగుంది, ఒరిజినల్ గా తయారు చేసిన రూల్స్ లో బాగున్నాయి. తర్వాత తీసుకొచ్చిన ఏవైతే మార్పు చేర్పులు రూల్స్ లో ఉన్నాయో దాంట్లో ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మార్చాలి. ఏం పెట్టారు అక్కడ ఆ రూల్స్ లో ఏమన్నారంటే 5 లక్షల లోపల గనక ల్యాండ్ వాల్యూ ఉంటే ఆ సమస్య పరిష్కారం ఆర్డీఓకి, అంతకంటే ఎక్కువ ఉంటే కలెక్టర్కి, కింద స్థాయిలో తహసీల్దార్కి ఏ అధికారాలు లేవు. ఇప్పుడు మీరు పొందిన రెవెన్యూ అధికారులు అందరూ ఏం చెప్తారు, సార్ మా దగ్గర ఏం అధికారం లేదు, మేము పోస్ట్ మ్యాన్ ఉద్యోగం కదా చేసేది. చట్టం వచ్చే లాభం సార్, రూల్స్ సరిగా ఫ్రేమ్ చేయండి. అదే అవుతుంది. నేను అందుకే ఇప్పటిదాకా చాలా సందర్భాలలో నేను ఇంటర్వ్యూ చెప్తూనే వస్తున్నా, యాక్ట్ ఇట్లా ఉంది. నేను ఒక మాట చాలా ధైర్యంగా గట్టిగా కూడా చెప్పగలుగుతాను, యాక్ట్ వచ్చేంత వరకు సీఎం గారు చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేస్తున్నాను. ముఖ్యమంత్రి అయిన వారం రోజులకే ల్యాండ్ మీద రివ్యూ, ఫస్ట్ రివ్యూ మీటింగ్ నేనే ప్రెజెంటేషన్, తెలంగాణలో ఇట్లా ఇన్ని సమస్యలు ఉన్నాయి చేయాలి. అప్పటి నుంచి భూభారతి చట్టము మన శిల్పారామంలో అనౌన్స్ చేసేంత వరకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. మిగతా మంత్రులందరూ కోఆపరేట్ చేశారు. చాలా మందికి నేను వ్యక్తిగతంగా వెళ్ళి ప్రజెంటేషన్ చేశాను. అందుకే మీరు చట్టం వరకు ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, చట్టం తగ్గట్టుగా కొంత రూల్స్ లో అనుకూలంగా లేదు. ఒకటి అవన్నీ కొన్ని ఇప్పుడు మారుతున్నాయి, ఇంకా 2 రోజులు అనుకుంటే పూర్తిగా మార్చుకోవచ్చు. కానీ అసలు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే సాఫ్ట్వేర్ లో. రూల్స్ లో ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు సాఫ్ట్వేర్ లో లేదు. ఉదాహరణకి తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాల మీద నేను అప్పీల్ చేసుకోవడానికి చట్టం అవకాశం కల్పించింది. ఆర్డీఓ తీసుకున్న నిర్ణయాల మీద సెక్షన్ 15లో నేను అప్పీల్ పోవచ్చు.
అప్పీల్ ఏమంటుంది ఫిజికల్ గా పోవచ్చు, ఆన్లైన్ లో పోవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు రూల్ ఏం చెప్పారు, ఆన్లైన్ లో వస్తేనే చేస్తామని పెట్టుకున్నారు. అదొకటి. ఆన్లైన్ లో ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ లో అప్పీల్ వేసుకోవడానికి ఐకాన్ మాత్రమే ఉంది, మీరు లోపల పోతే అప్పీల్ ప్రాసెస్ జరగట్లేదు. అంటే చట్టం ఒకటి, రూల్ ఒకటి, సాఫ్ట్వేర్. ఇక ఇంకొక నెక్స్ట్ లెవెల్ దాటిపోదాం, ఇది టెక్నికల్. ఈ నెక్స్ట్ లెవెల్ దాటిపోతే కింద నుంచి పై దాకా రెవెన్యూ యంత్రాంగానికి ఒక 5-6 ఏళ్ల పాటు చట్టాలన్నీ మర్చిపోయారు. తంబు పెట్టడం ఒకటి అలవాటైంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కదా, మీరు ఆన్లైన్ లో చెప్తారు, ఎస్ఓ నోను తంబు కొడితే అయిపోతుంది. కానీ భూభారత చట్టం అట్లా చెప్పండి. భూభారత చట్టం యొక్క తంబు రూల్ ఏంటంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నోటీస్ ఇవ్వాలి, హియరింగ్ కండక్ట్ చేయాలి, ఎవిడెన్స్ చూడాలి, స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి, ఆ ఆర్డర్ ప్రకారం అమలు చేయాలని చెప్తున్నాం. మరి ఇంత నాలెడ్జ్ బేస్ ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగానికి ఉందా కేంద్ర స్థాయిలో? జీపీఓలు కొత్తగా వచ్చారు, మా 10 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల పాటు వేరే డిపార్ట్మెంట్ పోయి అప్పటికే వాళ్ళకి నాలెడ్జ్ చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు వచ్చి కింద పని చేస్తున్నారు. నిన్న మొన్న దాకా తహసీల్దార్లు అందరూ సబ్ రిజిస్ట్రార్లు కంప్యూటర్గా కట్టివేయబడ్డారు. ఆర్డీఓలు వాళ్ళకి నడవలేదు. మరి ఇలాంటి వాళ్ళకి తగిన ట్రైనింగ్ కానీ, వాళ్ళకు ఒక హెల్ప్ లైన్, వాళ్ళకు ఒక ఓరియంటేషన్ జరగాలి కదా. చాలా చోట్ల అది జరగల. ఒకసారి ముఖ్యమంత్రి గారు దాని చొరవ వల్ల ఏమైందంటే ఒక 4 రోజుల పాటు చట్టం వచ్చిన కొత్తలో కలెక్టర్లే మండల స్థాయికి పోయి కొంత ఓరియంటేషన్ పెట్టారు. అది ప్రజలకు అవేర్నెస్. కానీ ఆఫీసులకు రావాలి కదా, వీళ్ళ మీద మానిటరింగ్ ఉండాలి కదా. ప్రతి నెల ప్రతి 2 నెలలకు ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ సరి చేస్తేనే మనం అనుకుంటున్న భూభారతి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది, ఈ భూభారతి చట్టానికి దీనికి కూడా వెబ్సైట్కి కూడా ధరణి సాఫ్ట్వేర్ ఇంకా కంటిన్యూ అవుతున్నది, దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అంటే మీరు చట్టంలో ఒక మాట ఉంటుంది, పోయినసారి కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పాత రికార్డ్ తీసి ధరణి తెస్తున్నప్పుడు ఒక 6 నెలలు అన్నిటికీ హాలిడే ప్రకటించారు. రెవెన్యూ కోర్టులు నడవలేదు, రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయినాయి, ఎందుకంటే పాత సాఫ్ట్వేర్ నుంచి కొత్తది పోవడానికి. కానీ ఈసారి కూడా అట్లనే చేస్తే ఒక 6 నెలల సంవత్సరం వల్ల రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి ధరణిలో ఉన్న డేటానే భూభారతిలో తాత్కాలికంగా ఆర్ఓఆర్గా కొనసాగుతుంది. ఈ లోపల కొత్త వెబ్సైట్ రావాలి, రీసర్వే చేసిన కొత్త రికార్డు పెట్టాలి, లేదా స్పెషల్ డ్రైవ్ చేసిన రికార్డ్ కరెక్షన్ చేయాలి, లేదా ఎవరికి వాళ్ళు దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చి ఒక 6 నెలల సంవత్సరం తర్వాత ఆ రికార్డ్ అంతా అప్డేట్ కావాలి. ఒకటి. రెండోది, ఆ సాఫ్ట్వేర్ అప్పటిదాకా ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉంది, వాళ్ళ నుంచి తీసుకొని గవర్నమెంట్ ఏజెన్సీకి అప్పచెప్పారు, ఎన్ఐసి చేతికి వచ్చింది. కానీ ఆర్కిటెక్చర్ అదే కదా, ఆ సాఫ్ట్వేర్ అదే, ఆ వెబ్సైట్ అదే. భూభారతి చట్టం చేసినప్పుడే ముఖ్యమంత్రి గారు కొత్త వెబ్సైట్ కూడా ఆయన డబ్బులు శాంక్షన్ చేశాడు. కొత్త సాఫ్ట్వేర్ బిల్డ్ చేద్దాము, దీంట్లో టెక్నికల్ లోపాలు ఉంటాయి కాబట్టి అది బిల్డ్ అయ్యేంత వరకు దీన్ని కొంత రిపేర్ చేసుకొని వాడుకోవాలి. అది బిల్డ్ అయిన తర్వాత పూర్తిగా కొత్త సిస్టమ్కి మైగ్రేట్ కావాలని. ఇంకా ఆ మైగ్రేషన్ జరగల. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏంది, ఎన్ఐసి వాళ్ళు ఇక దీన్ని కొంత రిపేర్లు చేసి నిర్వహిస్తున్నారు. అది కొత్త రానప్పుడు ఏమవుతుంది, పాత బిల్డింగ్ ని ఎంత రిపేర్ చేయగలుగుతారు మీరు? ఒక లిమిట్. 3 years అయిపోయింది కదా, ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది అంత? అంటే ఇక నేను సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ని కాదు, కానీ అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సాఫ్ట్వేర్ నిపుణులు చెప్పిన మాట ఏంటంటే, ఇంత ఒక కాంప్రహెన్సివ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే 1 సంవత్సర కాలం సమయం పడుతుంది. తర్వాత డేటా మైగ్రేషన్ అదంతా 1.5 year లో అంత చేయొచ్చు అన్నారు. 1.5 year అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 3 years అంటే పెద్ద టైం కదా. కరెక్టే, మనం టైం కదా. డెఫినెట్గా కదా. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిగతా ప్రాజెక్టులు, మిగతా ప్రోగ్రామ్, మిగతా స్కీమ్లు వేరు, ల్యాండ్ మీద చేసే పని వేరు. ఎందుకంటే ఒకప్పుడు భూమి హక్కు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు. ఈ రోజు కూడా రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 300A ప్రభుత్వము చట్టబద్ధంగానే భూములు తీసుకోవాలి, ప్రజల యొక్క భూమి హక్కులకి భంగం కలిగించకూడదని రాజ్యాంగం చెప్తుంది. భారత సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఏం చెప్పారంటే, అది కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం అది మానవ హక్కు. భూమి హక్కుకు భంగం కలిగింది అంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి, మానవ హక్కులకి భంగం కలిగినట్లని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది. అంటే ఎంత కీలకం. రెండోది, నేను చాలా సందర్భాలు చెప్తూ వస్తున్నా, మీకు 1 ఎకరం భూమి ఉండి మీరే ఓనరు, ఏం డిస్ప్యూట్ లేదు, మీరే దున్నుకుంటున్నారు, కానీ మీ రికార్డ్ సరిగ్గా లేదు, మీ పేరు లేకపోవటమో ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్ ఏదో ఉంది. ఆ సమస్య ఉండటం వల్ల ఒక అంచనా ఏంటంటే, సంవత్సరానికి ₹1,00,000 మీరు నష్టపోతారు కాగితం లేకపోవటం వల్ల. మీకు రైతు భరోసా కావచ్చు, లేకపోతే బ్యాంక్ లోన్లు కావచ్చు, లేకపోతే మీరు అమ్ముకోవటం. ఇప్పుడు ప్రతిదీ కాగితంతో ముడిపడి ఉంది. మీరు పత్తి బండిస్తే అమ్ముకోవాలంటే మీ పట్టా కావాలి, మీకు యూరియా కావాలంటే మీ పట్టా కావాలి. ఇవన్నీ ఇప్పుడు ఏమైనా ప్రైవేట్ వాడి దగ్గర అప్పు తేవాలన్నా వాడు డాక్యుమెంట్ చూపించి అంటాడు కదా. అంటే మానవ నాగరికత మొదలయ్యి సెటిల్డ్ కల్టివేషన్ వచ్చినప్పటికేమో భూమి ఉంటే చాలు, ఏం లేకున్నా పర్వాలేదు. తర్వాత పన్ను రసీదు ఉంటే చాలు, ఏం లేకున్నా పర్వాలేదు. ఈ రోజు భూమి లేకున్నా పర్వాలేదు, కాగితం ఉంటే అన్ని ఉన్నట్టే. అంటే కాగితం యొక్క విలువ అంత పెరిగిన సందర్భం. మీకు సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు మీరు గవర్నమెంట్లో
భాగస్వామిగా ఉన్నారా లేరా? నేను వ్యవసాయ కమిషన్ లో ఉన్నాను. అంటే మొదట్లో వ్యవసాయ కమిషన్ వేరు, ఇది వేరే ఇది వేరు కదా, రెవెన్యూకి సంబంధించింది. భూభారతి రెవెన్యూ, ఇది వ్యవసాయ. నేను ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక ప్రైవేట్ కెపాసిటీలో అడ్వైస్ చేశా, 2 రాష్ట్రాలకి సహాయం చేస్తున్నాను కాబట్టి. తర్వాత ధరణి కమిటీలో ఉన్నాను, చాలా ఎక్సర్సైజ్ చేశాం. ధరణి కమిటీ అయిపోయిన తర్వాత భూభారతి చట్టం చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించినాను. నేను 24 డ్రాఫ్ట్లు తయారు చేశాను భూభారతిది. మీరు చూస్తున్న 25వ డ్రాఫ్ట్ ఈ రోజున అసెంబ్లీ పాస్ చేసింది. అది వచ్చినాక రూల్స్ కూడా ఒక 2-3 డ్రాఫ్ట్స్ రెడీ చేసి ఇచ్చాను. అక్కడి వరకు నేను రెవెన్యూ పరిపాలనలో ఇచ్చాను. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసింది. పెద్దలు కోదండరెడ్డి గారు దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 7 మంది సభ్యులం ఉన్నాం దాంట్లో. అది 2 ఏళ్ల పదవి కాలం కోసం. అందులో మేము వ్యవసాయం సంబంధించి చాలా చేస్తున్నాం. సీడ్ యాక్ట్ గురించి కానీ, లేకపోతే అగ్రికల్చర్ లో అవి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి, అదొక భాగము. ఇప్పుడు ఈ భూభారతిలో మీరు ఇంత 24 డ్రాఫ్ట్స్ మీరు తయారు చేసి ఇచ్చారు. సో ఇదంతా చేసిన చట్టమే తయారు చేశారు ఒక రకంగా. చేసిన తర్వాత మీరు రూల్స్ ఫ్రేమ్ చేసే దాంట్లో మిమ్మల్ని ఎందుకు పెట్టలే? అంటే అప్పటిదాకా కూడా ఫార్మల్ గా ఎవరికి బాధ్యత లేదు. ఒకటి చట్టం అయినా సరే భూమి సునీలే చేయాలి, ఆయన అయితేనే పర్ఫెక్ట్ గా చేయాలి. ముఖ్యమంత్రి గారికి వచ్చారా లేకపోతే వాళ్ళు పంపించేశారా? ఉంది లేదు, వచ్చింది లేదు. యాక్ట్ అవుతున్న ధరణి మాత్రమే ఫార్మల్ కమిటీ. ధరణి కొన్ని సలహాలు చెప్పింది, అప్పటి వరకు కమిటీ ఫంక్షనింగ్ అయిపోయింది. ఫార్మల్ రిపోర్ట్ ఏమీ లేదు, ఎప్పటికప్పుడు సలహాలు సూచించి అయిపోయింది. అందులో వచ్చిన ప్రధాన నిర్ణయం ఏంటంటే చట్టం తేవాలి అనేది. ఎవరు చేయాలంటప్పుడు ఇంకా నేనే దాన్ని కీలకంగా మీదేసుకొని, అప్పటికి అనుభవం ఉంది కాబట్టి చట్టం అసెంబ్లీలో పాస్ అవుతున్నప్పుడు కూడా ఆఫీసెస్ వెళ్ళి నేనే కూర్చొని ఉన్నాను. అసెంబ్లీ లోపల ఆఫీసెస్ వెళ్ళి కూర్చొని ఏం ప్రశ్నలు వస్తాయి, ఏం సమాధానం చెప్పాలి, చట్టం అక్కడ దాకా నేనే ఉన్నాను. మీరు ఆ వీడియోలో కూడా చూస్తుంటారు. చట్టం పాస్ అయిన రోజు రెవెన్యూ మంత్రి గారి షాలు కప్పి మీ కష్టానికి, తెలంగాణకు మీరు చేసిన సేవకు చాలా ధన్యుడని చెప్పి చెప్పారు. అది అయిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేయడంలో కూడా ఒక 2-3 డ్రాఫ్ట్స్ నేను పంపాను. ఆ తర్వాత అది లా డిపార్ట్మెంట్ కి వెళ్ళి ఉండే, నా వంతుకి ఇచ్చాను. తర్వాత వాళ్ళకి ఇంటర్నల్ డిస్కషన్ ఉంటాయి కదా, రూల్ కి పెద్దగా అంత ప్రాధాన్యత లేదు కదా, అంటే రూల్ యాక్ట్ కి భిన్నంగా పోతానికి లేదు కదా. అప్పటికి నేను వ్యవసాయ కమిషన్ లోకి వచ్చేసాను. ఎందుకు మిమ్మల్ని కావాలని పక్కన పెట్టినేమో నాకు అనిపిస్తుంది. మీరు ఓపెన్ అవ్వాలి, ప్రజలకు సంబంధించిన విషయం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఏ లెవెల్ ఉన్నా ఆ లెవెల్లో అతన్నే కంటిన్యూ చేస్తే ఫస్ట్ లెవెల్లో జరిగిన పని సెకండ్ లెవెల్లో తను కంటిన్యూ చేయగలుగుతారు కదా పర్ఫెక్ట్ గా. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు నాకు ల్యాండ్ లో ఇబ్బంది ఉన్నా త్రూ కమిషన్, అగ్రికల్చర్ కమిషన్ ద్వారా సలహాలు సూచనలు పంపుతున్నాం. మేము చేయగలిగి చేస్తున్నాము. వ్యక్తిగతంగా కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బందులు అనిపించినప్పుడు, నా దృష్టిలో ఇట్లా కాదు, ఇట్లా చేస్తే బాగుండు అనుకున్నప్పుడు పర్సనల్ లెవెల్లో కూడా కొన్ని వెళ్తున్నాయి. బట్ మీరు అన్నట్టుగా నేను ఫార్మల్ గా లేను దాంట్లో. అది వేరే ఉండేదేమో. ఫార్మల్ గా కనుక ఆ కమిటీ ఉన్నా లేదా, నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యని పరిష్కరించాలి అనే ఒక ఆలోచన ఉంటే మిమ్మల్ని కంటిన్యూ చేయాలా? అంటే నాకు ఆ విషయంలో నాకు ఒక భిన్నాభిప్రాయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రిసెప్టివ్గా ఉన్నారు. నేను ఎన్నిసార్లు మాట్లాడిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫిడవిట్ రూల్ ఎక్కడ పోయినా ఏం చెప్పినా ఇక్కడ ఏం కాలే, ఇంకా నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా. అవర్ అసెంబ్లీలో ఉన్నప్పుడు, చాంబర్లో వేరే పనులు పోయినప్పుడు ఇది కూడా జ్ఞాపకం చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యిండు. 4 రోజుల్లో రూల్ మారిపోయింది. ఎక్కడెక్కడైతే అడ్డంకులు వస్తున్నాయో నేను కొన్ని అయితే అవుతున్నాయి. మీరు అన్నట్టుగా ఫార్మల్ సెటప్ లో కనుక ఉండుంటే అది భిన్నంగా ఉంటుంది. రోజు అదే పనిలో ఉంటాం కదా. యాక్ట్ ఉన్నప్పుడు 14 నెలల పాటు నా సొంత పనులను జీతం కూడా ఏం లేదు, నేనేం కమిటీలో ఏం లేదు. మా భోజనాల ఖర్చు మేమే పెట్టుకున్నాం. సెక్రటరియట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఒకరు ఎక్కడి నుంచి భోజనం తెప్పించడం, లేదా మేము ఎక్కడి నుంచి భోజనం తెప్పించుకోవటము, మా కార్లో మేమే పెట్రోల్ పోసుకున్నాము. మా పని సంవత్సరం పాటు అందరికంటే ఎక్కువ నేను టైం ఇచ్చా. ఇప్పుడు ఏమైపోద్ది అంటే, మీరు ఎక్కడైనా ఇప్పుడు ఈ సమస్యలు ఇట్లా కంటిన్యూ అయిపోయినాయి అనుకోండి, ఎలక్షన్స్ వరకు మీరు ఎక్కడైనా వెళ్ళి భూభారతి చట్టం నేనే తయారు చేసిన అంటే మిమ్మల్ని నెగిటివ్గా చూస్తారు. అంటే ఈ చట్టము, ఫ్రేమింగ్ రూల్స్ ఇదంతా అందరికి తెలియదు కదా. చేస్తున్నారు కాబట్టి తెలుస్తున్నది, కానీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కామన్ మ్యాన్ కి ఏం తెలుస్తుంది? ఓ ఈయన తయారు చేసినట్టునే ఈ సమస్యకు అంత కారణం అనుకునే ప్రమాదం కూడా ఉన్నది. కరెక్ట్ మీరు అనేది 100% నిజము. అంటే రెండు తప్పుడు అభిప్రాయాలు ఏంటంటే, ఏ సమస్యకైనా భూభారతే పరిష్కారం అనేది తప్పుడు. నేను చట్టం తెస్తున్నప్పుడు కూడా చెప్పిన, సర్వరోగ నివారణ భూభారతి కాదు, భూభారతి జిందా తిల్స్మత్ కాదు, హక్కుల రికార్డుకి సంబంధించి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది ఒకటి చెప్పాను. రెండోది, తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కావాలంటే భూభారతి చట్టం తేవటం కాకుండా ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను 52 రికమెండేషన్స్ ఇచ్చా చెప్తప్పుడు. అందులో భూభారతి చట్టం తేవటం ఒకటే. ఎన్ని 52 ఎన్ని చట్టం వచ్చింది కదా, ఒకటే మొదటిది వచ్చింది. మిగతాయి కూడా రావాలి. అంటే భూమి జటిలమైన సమస్య. ఈ రోజుకి ఏదో మంత్రదండం వేస్తే అన్ని మాయత అనుకోవట్లేను, కానీ కొంత సిస్టమేటిక్గా ఆ వైపు అడుగులు పడుతున్న కొద్దీ ఉన్నంతలో చాటవాటికి మనం పరిష్కారం చేయొచ్చు. ధరణితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, అసలు సమస్య కంటే ధరణి టెక్నాలజీ, ధరణి సాఫ్ట్వేర్ లేదా అవి తీసుకొచ్చే సమస్యలు ఎక్కువ ఉన్నాయి.
ధరణి రాకముందు తెలంగాణలో 76 రకాల భూమి సమస్యలు ఉంటే ధరణి వచ్చిన తర్వాత 123 రకాల భూమి సమస్యలు తయారైనాయి. అంటే కొత్త రకాలు, కొత్త రోగాలు. నేను అందుకే ఇప్పుడు అంట, తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న వాళ్ళందరూ ఒకసారి భూమి హక్కుల పరీక్ష చేసుకుంటే ఈ రోగాలలో ఏది ఉందో తెలుస్తుంది. ఇప్పటిదాకా అదృష్టం ఏంటంటే ఇప్పుడు పరీక్ష చేసుకోలే, ఇంకా రోగ లక్షణాలు బయటకు అందరికీ కనపడలా. ఆ రోగ లక్షణాలు అందరిలో కనపడక ముందే మన రికార్డుని సెటిలైట్ చేసుకోవాలి. నేను 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాను, ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుంది.